గట్టిగా మాట్లాడు. నా పేరు సోమవారపరత్న, బయ్యారం గ్రామం, బయ్యారం మండలం, జిల్లా మహబూబాద్ జిల్లా. ఇక్కడ ప్రజాపాలన గురించి సభ పెట్టారు. ఇక్కడ దీని గురించి మన 6 గ్యారెంటీలు, అభయహస్తం గురించి 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో మేము 6 గ్యారెంటీలలో ఇందిరా మిల్లుకి మన కౌలుకు రైతు అనే కౌలు దానికి సంబంధించి సంవత్సరానికి వచ్చేసి 12,000 ఇస్తుందని చెప్పారు. అదే ఒకటి 100 రోజుల దాని గురించి, మళ్ళా గృహలక్ష్మి గురించి దరఖాస్తులు పెట్టడం జరిగింది. దాసరి నాగేంద్ర, వైఫ్ ఆఫ్ సుధీర్. నేను మహాలక్ష్మి పథకంకి రైతు భరోసా అప్లై చేయలేదు. ఇందిరమ్మ ఇల్లు కావాలని కోరుకుంటున్నా. అలాగనే గృహజ్యోతి కూడా అప్లై చేసినాను. ఇది ఇస్తారని గవర్నమెంట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. గ్యాస్ 500కి వస్తుందని ఆశిస్తున్నాను. పొద్దున్న నుంచి వచ్చినాం, ఇప్పటి వరకు ఉన్నాం ఈ ఫామ్స్ ఇవ్వడానికి లైన్లో ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సమ్మడి సావిత్ర, మా ఆయన పేరు రామచంద్రయ్య. ఆయన కాంగ్రెస్ మీటింగ్ జూలై 2వ తారీఖు రాకపోతే ఖాళీ యాక్సిడెంట్ అయ్యి 2 గుర్తులు అయింది. ఆయనకి ఇప్పుడు పెన్షన్ పెట్టాలని వచ్చాను, అప్లై చేయాలని. అందుకనే ఆ స్వామిని అడుగుతున్నా. అప్లై చేసిరా? మరి చేయలేదా? చేయడానికి వచ్చిరా? గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు నూతనంగా ఇక్కడ అప్లికేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి అందరం రుణపడటం. మా తల్లి గారికి కూడా వృద్ధురాలు, ఇల్లు లేదు, ఆమె కూడా అప్లై చేయడం జరిగింది. అందుకోసం ఏంటంటే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ఒకసారి మేము అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్నకు అభినందనలు తెలియజేస్తాం. తప్పకుండా వస్తాయి, ఎందుకంటే ఇది ప్రజా పరిపాలన కాబట్టి రావాలని మేము కోరుకుంటాం. రావాలి కూడా. పేరు దోమకొండ రమణ. నేను ఇల్లు కావాలండి, ఇల్లు కోసం పెట్టినాం. ఇల్లు కోసం పింఛను ఇట్లా ఇంకేమైనా మిగతా వాటి ఏమైనా అప్లై చేసిరా? చేస్తుండే కానీ 2,500 ఏదో ఇస్తా అన్నారు కదా, దానికి అప్లై చేస్తుండే కానీ మాకు నేను ఇల్లు ఇస్తే చాలు రేవంత్ రెడ్డి గారు. నా పేరు వంగారి అన్న. చేసుకున్నావు? ఉచిత కరెంటు, గృహలక్ష్మి, రైతు బంధు అంటే వస్తుంది, దాన్ని పెట్టలేదు. ఆ రెండింటికే పెట్టుకున్నాం. ఇందులో ముందు ఇందిరమ్మ నుండి పెట్టలేదు. ఈ ఉచిత ప్రయాణం అంటూ పెట్టింది కొద్దిగా నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. సీటు దొరకటం కాదండి. ఉచిత బస్సు ప్రయాణం అంటే సామాన్య పనులు తిరుగుతారా? ఇలా టీచర్లు తిరుగుతారు, ఉద్యోగస్తులు పోతారు. వాళ్ళు డబ్బు మిగిలించుకోవడం మన మీద భారం. నువ్వు రోజైతే మనం సామాన్య పొలం ఒక కష్టజీవులను పూర్తి చేసుకొని పోతలే ఉచిత ప్రయాణం చేస్తాను, అదొక భారం ప్రజల మీద పడేటట్టు నా ఆలోచన. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం గ్యారంటీ దరఖాస్తు స్వీకరణ ఈరోజు జరుగుతుంది. అట్లనే మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత, ఇవన్నీ 6 పథకాలు, 6 గ్యారంటీల్లో భాగంగా ఈరోజు బయ్యారం మండలం, బయ్యారం గ్రామంలో, బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ని పరిధిలో ఈ ప్రజాపాలన ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. మాకైతే హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు తెలంగాణ ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డులు లేవు, పింఛన్లు లేవు. 10 సంవత్సరాల కాలంలో కూడా రేషన్ కార్డులు లేవు, పింఛన్లు లేవు, ఇందిరమ్మ ఇండ్లు లేవు. రైతు భరోసా ఉన్నది కానీ ఎవరికి ఇచ్చారో తెలియలేదు. ఉన్నోళ్ళకి ఇచ్చారు అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడైతే మాకైతే చాలా సంతోషంగా ఉంది. నా పేరు గిరిజ, బయ్యారం మండలం, బయ్యారం గ్రామం, మహబూబాద్ జిల్లా. నేను ఈరోజు కొత్త రేషన్ కార్డులకు మరియు గృహలక్ష్మి అప్లై చేసుకున్నా. ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇవన్నీ అమల్లోకి వస్తుంది. వెంకన్న, బయ్యారం గ్రామం, మహబూబాద్ జిల్లా. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమం చాలా బాగానే ఉంది. ఇప్పుడు తీసుకున్నటువంటి దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించి దీంట్లో అర్హులైనటువంటి వాళ్ళకి చేయూత పథకము మరియు ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో, ఈ పింఛను, ఇలాంటి వాటన్నిటినీ సక్రమంగా అమలు చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఒక మంచి మార్పు రావాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఆ మార్పు అనేది వస్తుందని మేమందరం కోరుకుంటున్నాం. మాది కాకతీయ నగర్, బయ్యారం మండలం. అయితే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో
దరఖాస్తు ఫారం ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను మహాలక్ష్మికి, గృహలక్ష్మికి, దాంతోపాటు రైతు భరోసా కింద రైతు కూలీలకు నెలకు 12,000 పథకానికి అప్లై చేశాను. ఇది సకాలంలో ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు అందించుతుందని నేను నమ్ముతున్నాను. అంటే దీంతో పాటు నిరుద్యోగుల సమస్యలు కూడా త్వరగా తీర్చాలని, మెగా డిఎస్సి ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా త్వరగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కార్యక్రమం పూర్తి చేసి నిరుద్యోగులకు కూడా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈరోజు బయారం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడం జరిగింది. అందరూ కూడా దరఖాస్తులు ఇదిగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్లో 22 కౌంటర్లు ఏర్పాటు జరిగింది బయారంలో. వాటిని అందరూ కూడా అధికారులు అందరి సమస్యలు విని ఆ వచ్చిన దరఖాస్తుని పరిశీలించి వారికి రిసిప్ట్లు ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన ఈరోజు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు చేరాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రజాపాలన పేరుతో ఈ దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. వీరందరూ కూడా ప్రజల నుంచి పూర్తి స్పందన రావడం జరిగింది.